అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అధ్యాయం 2. శకుంతలాబాయి నా ఇంట్లో మరియు 2-3 ఇళ్లలో పని చేసుకుని తమ జీవితం గడిపేది. తనకు పెళ్ళిడికొచ్చిన కుమార్తె ఉన్నది. తనతో పాటు ఇళ్లల్లో పని చేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తూ ఉండేది. తన భర్త మద్యపానం చాలా చేసేవాడు. ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు, కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు. చాలా గొడవ మనిషి. ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు. ఇంట్లో ఒక నయా పైసా ఇచ్చేవాడు కాదు. నా ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయికి పూజాహారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగింది. తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది. నేను శ్రీ సాయి దివ్య పూజ గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీ సాయి దర్బార్లో బాబాగారి శ్రీచరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకుని వెళ్ళమన్నాను. ఆమె అదే విధంగా చేసింది. ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకుని బాబాగారికి నమస్కరించి విభూతి పెట్టుకుని వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే ఆమె భర్త మద్యపానం చేయడం మానేశాడు. తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు. అంతేకాదు, తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది. శకుంతల కోరిన విధంగానే వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు. ఇప్పుడు శకుంతల బాబాగారి అనన్య భక్తురాలు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.